అప్డేట్స్ చూద్దాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 25న సెక్రటరియేట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు అందుకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 50% రిజర్వేషన్లపై డెడికేషన్ కమిషన్ ఇచ్చిన నివేదికను కేబినెట్లో పెట్టి ఆమోదించనున్నారు. అదేవిధంగా స్థానిక ఎన్నికల నిర్వహణ సన్నద్ధమై చర్చించనున్నారు. అదేవిధంగా డిసెంబర్ 1 నుంచి 9 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేసేందుకు వారోత్సవాల నిర్వహణపై చర్చించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా హైదరాబాద్ రిపోర్టర్ రామకృష్ణ అందిస్తారు. చెప్పండి రామకృష్ణ. మెయిన్గా చూసుకుంటే 25వ తారీఖు ఈ నెల 25వ తారీఖు మరొకసారి కేబినెట్ భేటీ అవనుంది సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన. మెయిన్గా చూసుకుంటే స్థానిక సంస్థలకు సంబంధించి ఏదైతే 24వ తారీఖు హైకోర్టులో పిటిషన్ దాఖలైంది దానికి సంబంధించి కూడా విచారణకు వచ్చే నేపథ్యంలో తర్వాత మరుసటి రోజు 25వ తారీఖు కేబినెట్ ఉన్న నేపథ్యంలోనే మెయిన్గా చూసుకుంటే స్థానిక సంస్థలకు సంబంధించి ఏదైతే బీసీలకు ఇచ్చిన రిజర్వేషన్లు 42% కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిన నేపథ్యంలో దానికి సంబంధించి కూడా మెయిన్గా చర్చించే అవకాశం ఉంది. పార్టీల పరంగా 42% ఇవ్వాలి అనే అంశం కూడా చర్చించే అవకాశం ఉంది. మెయిన్గా చూసుకున్నట్లయితే డెడికేషన్ కమిషన్ నివేదిక ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా చర్చించే అవకాశం ఉంది. వార్డుల వారీగా కావచ్చు లేదంటే జనరల్గా ఉన్నటువంటి అభ్యర్థుల్ని బీసీలకి ఎలా కన్వర్ట్ చేయాలి అంశం కూడా చర్చించే అవకాశం ఉంది. మెయిన్గా చూసుకుంటే 2011 జనాభా లెక్క ప్రకారం ఎస్సీలకి ఏదైతే రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీలకి ఉందో దాని అంశం కూడా చర్చించే అవకాశం ఉంది. కులగణన ఆధారంగా 2024 బీసీలకి సంబంధించి కూడా 42% ఏ విధంగా ఇవ్వాలనే అంశం కూడా చర్చించే అంశం కూడా మెయిన్గా ఉంది. ఇంకొక అంశం చూసుకున్నట్లయితే ఏదైతే ఈ నెల డిసెంబర్ 1 నుంచి 9వ తారీఖు వరకు 2 ఏళ్ల పరిపాలన ఏదైతే ఉందో వారోత్సవాలకు సంబంధించి తెలంగాణ గవర్నమెంట్ సంక్షేమంతో పాటు అభివృద్ధి ఏవైతే అభివృద్ధి చేశారో అది కొంత ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కూడా చర్చించే అవకాశం ఉంది. ఏంటంటే ఏదైతే ఉందో కేంద్రంతో పాటు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా చర్చించే అవకాశం ఉంది. ఓవరాల్గా చూసుకుంటే ఇంకొక మెయిన్ అంశం వచ్చేసరికి యాదగిరిగుట్ట దేవస్థానం ఏదైతే ఉందో దానికి సంబంధించి బోర్డు ఏర్పాటు చేయాలి. బోర్డులో టీటీడీ తరహాలో అందరినీ ఇన్వాల్వ్ చేయాలా లేదంటే తెలంగాణకి సంబంధించినటువంటి వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలనే అంశం కూడా చర్చించే మెయిన్ అంశంగా కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే పెండింగ్ వర్క్స్ ఏదైతే ఉందో వాటర్కి సంబంధించి నీటిపారుదలకు సంబంధించి వాటి గురించి కూడా చర్చిస్తారు. ఇప్పటికే సిబిఐకి అప్పగించినటువంటి ప్రాజెక్టు వర్క్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి పెండింగ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవి క్యాబినెట్ ఆమోదం పొంది దాని తర్వాత వర్క్స్ కూడా స్టార్ట్ చేయాలనే అంశాలు కూడా మెయిన్గా చర్చించే అంశం ఉంది. స్థానిక సంస్థలు ఉన్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో డిసెంబర్లో ఎలక్షన్ కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఉన్న నేపథ్యంలో ఎక్కువగా దానికే ప్రాధాన్యత ఉండే అవకాశంగా కూడా కనిపిస్తుంది. శ్రేయవారు. థ్యాంక్ యూ రామకృష్ణ. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఏపీ మద్యం కుంభకోణం కేసులో నిందితులకు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ను పొడిగించింది. ఈ కేసుకు సంబంధించి నిందితుల రిమాండ్ గడువు నేటితో ముగియడంతో అధికారులు వారిని కోర్టులో హాజరుపరిచారు. వాదనలు విన్న న్యాయస్థానం డిఫాల్ట్ బెయిల్ పొందిన వారిని మినహాయించి మిగతా నిందితులందరికీ డిసెంబర్ 5 వరకు జ్యుడిషియల్ రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిందితుల రిమాండ్ ముగియడంతో తదుపరి కార్యాచరణపై ఉత్కంఠ నెలకొనగా న్యాయస్థానం రిమాండ్ను పొడిగించడంతో వారిని అధికారులు తిరిగి జైలుకు తరలించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సువర్ణబాబు అందిస్తారు. సువర్ణబాబు చెప్పండి. ఈరోజు ఏపీ లిక్కర్ స్కామ్ ప్రధాన నిధులుగా ఉన్న న్యాయమూర్తి న్యాయస్థానం డిసెంబర్ 5 వాయిదా వేసింది. ప్రధాన నిందితులుగా ఉన్న 12 మందికి ఈ రోజు కోర్టుకి హాజరు కావాల్సి వచ్చింది. ఈ 12 మందితో ముగ్గురు చూసినట్లయితే కోర్టుకి హాజరు కాలేదు. రైట్. థ్యాంక్ యూ సువర్ణబాబు. ప్రమోషన్ కేసులో సిఐడి సిట్ అధికారులు దూకుడు పెంచారు. ఈ నేపథ్యంలో వీటిని ప్రమోట్ చేసిన పలువురు ప్రముఖులను విచారించారు. ఇవాళ విచారణకు హీరోయిన్లు నిధి అగర్వాల్, అమృత చౌదరి, యాంకర్ శ్రీముఖి హాజరయ్యారు. నిధి అగర్వాల్ జీట్విన్ అనే బెట్టింగ్ సైట్ ను ప్రమోట్ చేయగా శ్రీముఖి MI-Tite యాప్ అనే యాప్ ను ప్రమోట్ చేశారు. MI-Tite అనేది సాధారణంగా ఆన్లైన్ స్పోర్ట్స్ బెట్టింగ్, క్యాసినో గేమ్స్ కోసం ఉపయోగించే అంతర్జాతీయ బెట్టింగ్ ప్లాట్ఫామ్ గా తెలుస్తోంది.
అలాగే యోలో 247 ప్లేలో అంటే ఫేర్ ప్లేలను అమృతా చౌదరి ప్రమోట్ చేశారని వార్తలొచ్చాయి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా వరంగల్ రిపోర్టర్ రవీందర్ అందిస్తారు. చెప్పండి రవీందర్, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ, ఏదైతే బెట్టింగ్ యాప్స్ అనేది ఒక సంచలనమైనటువంటి యాప్ గా గుర్తించి అధికారులు చర్య తీసుకోవడం జరిగింది. అట్టి బెట్టింగ్ యాప్స్ ద్వారా ఎంతో ప్రమోషన్ వర్క్ చేసుకోవడానికి, అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడానికి సినీ హీరోలు, హీరోయిన్లు, ప్రముఖులంతా కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి వందలాది కోట్లాది రూపాయలు అయితే కొల్లగొట్టడం జరిగింది అనేది నగ్న సత్యంగా చెప్పుకోవచ్చు. మొత్తం రాష్ట్రం అంతటా కూడా తెలంగాణ వ్యాప్తి చెంది అన్ఎంప్లాయ్మెంట్ పీపుల్లలో తర్వాత ఆశ చూపి 100కు 1000 వస్తాయి, 1000కి 1,00,000 వస్తాయి అనుకుంటా రకరకాల యాప్స్ పెట్టి వాళ్ళను ప్రమోట్ చేసి యువతనంతా కూడా చెడు మార్గంలో ప్రయాణింపజేసే విధంగా ఒక యాప్ అయితే తయారైంది. దీనికి గాను అధికారులు ఏవైతే సినీ హీరోలు, కొంత హీరోయిన్లు కూడా ప్రమోట్ చేసి, అంటే ఇది చేస్తే అని అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి మార్కెటింగ్ తీసుకురావడం వల్ల యువతంతా కూడా వాటికి ఆకర్షితులై కోట్లాది రూపాయల ధనం దుర్వినియోగమై చాలా మంది బెట్టింగ్ యాప్ లో డబ్బులు పోగొట్టుకొని ప్రాణాలు విడిచిన సందర్భం కూడా మనం చూసాం. అంటే చాలా మంది ప్రమోట్ చేయడం, డబ్బులు పెడితే అత్యాశ, డబ్బులు పెడితే 1000 పెడితే 1,00,000 రూపాయలు వస్తాయి అనేటువంటి ఆశలో లక్షలాది రూపాయలు యువత దాన్ని అనుసరించి దానికి వెళ్ళడం ద్వారా చాలా మంది కుటుంబాలు ఆగమైనటువంటి సందర్భం, చాలా మంది సూసైడ్ చేసుకోవడం కూడా జరిగింది. లక్షలాది రూపాయలు చేతులు మారినటువంటి ఆపి సినీ హీరోలు అయితే ఎవరైతే ఉన్నారో అధిక అపేక్ష అంటారు దాన్ని తెలంగాణ భాషలో, అధిక అపేక్షణ అంటే ఉన్నంతలో తిని సర్దుకోకుండా అమాయకులో బలి చేయడం అనేది ఒక వింత అయితే, అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడం, దాన్ని ప్రమోట్ చేయడం, ఏదైతే టీవీలలో యాడ్లు ఇవ్వడం వల్ల అందరికి బాగుంటుందేమో, భవిష్యత్తు వస్తుందేమో, భవిష్యత్తు బాగుంటుందేమో, డబ్బులు పెడితే ఎక్కువ అదనంగా వచ్చి మేము బాగుపడతానటువంటి సంకల్పంతో యువత మొత్తం అటువైపు వెళ్ళి చాలా చెడు వేషంలా కూడా తయారవ్వడం జరిగింది. మొత్తం మీద సిబిఐ ఎంక్వైరీ, సిఐడి ఎంక్వైరీ అయితే జరుగుతుంది. దానికి సిట్ అధికారులను ప్రమోట్ చేసి వీళ్ళందరి గతంలోనే విజయ్ దేవరకొండ కావచ్చు, విజయ్ కావచ్చు, చాలా మంది హీరోలు, హీరోయిన్లు అందరినీ కూడా వాళ్ళు రిమైండ్ చేసుకోవడం, ఆ తర్వాత విచారణకు రాసుకోవడం, తీసుకోవడం జరిగింది. వాళ్ళందరి పైన కూడా కేసులు నమోదు చేసి కోర్టు పర్యవేక్షణలో కేసులు అయితే విచారణ జరుగుతుంది. ఈ మధ్య కాలంలో ఇప్పుడున్నటువంటి సందర్భంలో అయితే విచారణ వేగవంతం చేశారు. గత కొంత కాలం నుంచి కొంత నిశ్శబ్దంగా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు మళ్ళీ వేగవంతం చేసి దాని పైన చర్యలు తీసుకోవడానికి అయితే అధికారులు చొరవ చూపుతున్నారు. మొత్తం మీద సిఐడి మళ్ళీ వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి మళ్ళీ కోర్టుకు వచ్చి మళ్ళీ స్టేషన్లకు వచ్చి వాళ్ళ యొక్క వివరాలు తీసుకురావాలా, దాని యొక్క బెట్టింగ్ యాప్ కూడా వాళ్ళందరినీ తీసుకొచ్చి దీన్ని పూర్తిగా రూపం ఆపాలి. ఇది సజ్జనార్ సిటీ, హైదరాబాద్ సిటీ కమిటీ సజ్జనార్ వచ్చిన తర్వాత అట్లా రైట్. థ్యాంక్ యూ రవీందర్ ఫర్ ద అప్డేట్స్. మారేడుమిల్లి ఎన్కౌంటర్ ను తీవ్రంగా ఖండించింది మావోయిస్ట్ పార్టీ. ఇది బూటకపు ఎన్కౌంటర్ అంటూ తాజాగా ఓ లేఖ విడుదల చేసింది. సిపిఐ మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ అభయ పేరుతో ప్రెస్ నోట్ విడుదలైంది. నిరాయుధులైన మాధవి, హిడ్మా, రాజేలతో పాటు మరికొంతమందిని తీసుకువెళ్లి హత్య చేసి ఎన్కౌంటర్ గా చిత్రీకరించారని లేఖలో పేర్కొన్నారు. అలాగే రంపచోడవరంలో ఏఓబీ రాష్ట్ర కార్యదర్శి శంకర్తో పాటు మరికొంతమందిని హత్య చేసి ఎన్కౌంటర్ కట్టుకథ అల్లారని ఆరోపించారు. ఈ బూటకపు ఎన్కౌంటర్లను ఖండిస్తూ 23వ తేదీన దేశవ్యాప్తంగా నిరసన దినంగా పాటించాలని పిలుపునిచ్చారు. బూటకపు ఎన్కౌంటర్లు అసువులు బారిన కామ్రేడ్ల ఉద్యమాన స్ఫూర్తిని నింపుకొని ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని శపథం చేస్తున్నామన్నారు. ఇదే అంశానికి సంబంధించి మా విజయవాడ రిపోర్టర్ సుబ్బు అందిస్తారు పూర్తి సమాచారాన్ని. చెప్పండి సుబ్బు. ఓకే శివవర్మ, అయితే ఈరోజు భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్ట్ కేంద్ర కమిటీ పేరు మీద ఒక లేఖ రిలీజ్ అవ్వడం జరిగింది. దీన్ని కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ రిలీజ్ చేసినట్టుగా కూడా ఈ లేఖ మనం చూడవచ్చు. ఈ లేఖలో చూడవచ్చు వీళ్ళు చెప్పడం ఏంటంటే, ఈ దేశంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్, బీజేపీ కూడా మనువాద ఫాసిస్టు దమనకాండ కొనసాగిస్తున్నాయని చెప్పేసి, హత్యలతో ప్రజలను భయభ్రాంతులు చేయాలని చెప్పేసి చూస్తున్నారని చెప్పేసి, దానితో పాటు కార్పొరేట్ సంస్థలకి మేలు చేయాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నారని చెప్పి, దీనికోసం కమ్యూనిస్టు ఉద్యమాలను అణచివేస్తున్నారని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. అంతేకాకుండా కేంద్ర కమిటీ సభ్యుడు, దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శి కామ్రేడ్ మాడ్వా హిట్మా మరియు ఆయన సహచరి రాజే వాళ్ళది ఎన్కౌంటర్ కాదు, వీళ్ళది రాజకీయ హత్య అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు ఇలా జరిగిందని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అయితే హిడ్మాని పొలిటికల్
మీడియా ఏదైతే ఉందో, అధికార పార్టీకి సంబంధించిన మీడియా ఏదైతే ఉందో ఒక రాక్షసులాగా, ఒక ఆటంకవాదిలాగా చూపించే ప్రయత్నం చేశారని చెప్పేసి కూడా మీడియా పైన కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. అయితే యాక్చువల్గా ఈ హిట్మా అనే వ్యక్తి నవంబర్ 15వ తారీఖున ఆయన సహచరి రాజేతో పాటుగా మరి కొంతమంది వ్యక్తులతో కలిసి విజయవాడలో ట్రీట్మెంట్ తీసుకునేందుకు ఆసుపత్రిలో వైద్యం పొందేందుకు వచ్చారని చెప్పి ఈ నేపథ్యంలోనే కొంతమంది ఎవరైతే తమలో ఉన్న కొంతమంది ఎవరైతే దుర్మార్గులు ఉన్నారో వాళ్ళు ఖచ్చితమైన సమాచారాన్ని పోలీసులకు చేరవేయడం జరిగిందని, పోలీసులు ఈ సమాచారం అందుకున్న తర్వాత హిట్మాను ఆయన సహచరి రాజని ఇద్దరిని కూడా తీసుకెళ్ళి వాళ్ళు రకరకాలుగా వాళ్ళని లొంగ తీసుకునే ప్రయత్నం చేశారని, ఈ ప్రయత్నానికి లొంగపోవటం కారణంగానే ఈ మారేడుమిల్లి ఎన్కౌంటర్ అనే కట్టుకథ కట్టారని చెప్పేసి కూడా వీళ్ళు చెప్పడం జరుగుతుంది. ఈ ఏదైనప్పటికీ హిట్మా లాంటి త్యాగజీవి ఎవరైతే ఉద్యమం కోసం ప్రాణ త్యాగం చేశాడో హిట్మా లాంటి వ్యక్తి చాలా చిరస్మరుడు అని చెప్పి ప్రజల గుండెల్లో నిలిచిపోతాడని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. హిట్మా మృతి సాక్షిగా ప్రమాణం చేసి ఏదైతే ఈ దమనకాండ ఉందో దానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని చెప్పేసి కూడా ఈ కేంద్ర కమిటీలో రాసిన లేఖలో మనం చూడొచ్చు. అంతేకాకుండా ఈ నెల నవంబర్ 23వ తారీఖున దేశవ్యాప్తంగా నిరసన దినంగా పాటించాలని చెప్పేసి కూడా వీళ్ళు చెప్పడం జరిగింది. అంతేకాకుండా కార్పొరేట్ శక్తులకు బీజేపీ ప్రభుత్వం కొమ్ము కాస్తుందని చెప్పి కార్పొరేట్ శక్తులకు ఏదైతే మన సహజ సంపదలు ఉన్నదో వాటన్నిటిని బీజేపీ ప్రభుత్వం దోషపెడుతుందని చెప్పి ఆర్ఎస్ఎస్ కూడా దీనికి ఒత్తాసు పలుకుతుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. వీటన్నిటికీ కూడా త్వరలో రాబోయే రోజుల్లోనే సమాధానం చెప్తామని చెప్పేసి కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరు మీద ఈ లేఖ అయితే రిలీజ్ చేయడం జరిగింది. భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్ట్ కేంద్ర కమిటీ ఇప్పటికి స్పందించింది. అయితే ఈ ఎన్కౌంటర్లు జరిగిన 3-4 రోజులకి స్పందన అయితే వచ్చింది. అయితే ఈ హిట్మా అనే వ్యక్తి నిస్వార్థపరుడు, ప్రజల కోసం జీవించాడు, ప్రజల్లో గుండెల్లో ఉండిపోతాడని చెప్పేసి ప్రజల కోసమే తన 23 ఏట నుంచి కూడా ప్రజల కోసమే పోరాటాలు చేశాడని చెప్పేసి కూడా వాళ్ళు ఈ లేఖలో చెప్తా వచ్చారు. ప్రభుత్వం తమ ఏదైతే ఈ మావోయిస్టులు లేకుండా చేసి ప్రజా ఉద్యమాలని లేకుండా చేయాలని చేసి కేంద్ర ప్రభుత్వం ఒక ప్రయత్నం అయితే చేస్తుంది. ఆ ప్రయత్నం ఎప్పటికీ సాగబోదని చెప్పేసి మావోయిస్ట్ పార్టీ స్పష్టం చేయడం జరిగింది. మావోయిస్టులు లేకపోతే వాళ్ళ ఇష్టానుసారం కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టే ఏదైతే ప్రకృతి సహజ వనరులు ఉన్నాయో వాటన్నిటిని దోచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా మావోయిస్టులు ఉంటే ఎంతో కొంత వాటికి ఆ ప్రయత్నాలకి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు బ్రేక్ పడే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా వాళ్ళు దీనిలో అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. అంతేకాకుండా నవంబర్ 23న నిరసన దినంగా తాము ప్రకటిస్తున్నామని చెప్పి ప్రజలందరూ సహకరించాలని చెప్పేసి కూడా ఈ లెటర్లో విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. శివవర్మ. సినిమాల పైరసీ వ్యవహారంలో ఐబొమ్మ రవికి పోలీసులు షాక్ ఇచ్చారు. రవిపై మరో 5 కేసులు నమోదు చేశారు. పైరసీ సెల్ ఇచ్చిన ఫిర్యాదుతో ఒక కేసు నమోదు చేయగా ప్రస్తుతం ఈ కేసులో అతడిని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వ్యవహారంలో కూడా ఇతడిపై కేసు నమోదైంది. సినీ దర్శకులు ఇచ్చిన ఫిర్యాదులపై కూడా కేసులు నమోదయ్యాయి. మరోవైపు 5 రోజుల కస్టడీలో భాగంగా 2వ రోజు ఐబొమ్మ రవిని సైబర్ క్రైమ్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. పైరసీ వ్యవహారంలో అతడికి ఎవరు సహకరించారు, అతడి వెనక ఎవరెవరు ఉన్నారు, లేదా ఒక్కడే ఈ వ్యవహారం నడిపాడా, ఇలా పలు కోణాల్లో పోలీసులు అయితే విచారిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి సూర్యప్రకాష్ మరింత సమాచారాన్ని అందిస్తారు. సూర్యప్రకాష్ చెప్పండి. ఎస్ పద్మ, ఏదైతే ఇప్పుడు ఐబొమ్మకు సంబంధించి రవి ఏదైతే ఎక్కడికక్కడ ఈ యొక్క పూర్తిగా అయితే ఐబొమ్మలో అన్ని సినిమాలు కూడా దాదాపు కొన్ని వేల సినిమాలన్నింటినీ కూడా ఒక సర్వర్లో తీసుకొచ్చి ప్రజలకైతే పైరసీ చేసిన మూవీలను అయితే అందించే ప్రయత్నాన్ని అయితే చేశాడు. ఎక్కడికక్కడ ఈ యొక్క సినిమాల వల్ల అయితే ఎన్నో వారెంట్లకు, అలానే ఈ యొక్క పైరసీకి సంబంధించి బడా నిర్మాతలతో పాటు అలానే ఆ దర్శకులు కూడా ఎన్నో ఫిర్యాదులు చేసిన పరిస్థితి ఉంది. కానీ ఈ యొక్క ఐబొమ్మ పైన ఎప్పటి నుండో కూడా ఈ ఫిర్యాదులు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఐబొమ్మ రవి అయితే పోలీసులు అయితే హైదరాబాద్ పోలీసులు అయితే వాళ్ళని పట్టుకోవడం, వాళ్ళని అయితే విచారణ కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. ఇదే సమయంలో మరో 3 కేసులు ఏవైతే పీటీ వారెంట్స్ ఉన్నాయో వాటిని కూడా ఇప్పుడు ప్రజెంట్ కోర్టుకి దాఖలు చేసి వాటిపైన కూడా అరెస్టులకు సిద్ధం. అంటే ఒకవేళ బెయిల్ వచ్చినా సరే లేదా వాటికి సంబంధించి కూడా ఈ యొక్క పీటీ వారెంట్లో బేస్ చేసుకుని అయితే తనని అరెస్ట్ చేసి ఆ 3 సెక్షన్ల కేసులను కూడా నమోదు చేయాలని పైరసీ సెల్ ఇచ్చిన ఆ యొక్క పీటీ వారెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి పరిధిలో కూడా పూర్తిగా
అతన్ని అరెస్ట్ చేస్తామనే విషయాన్ని అయితే ప్రస్తుతం పోలీసులు అయితే తెలుస్తున్నారు. ఇప్పటికే అదేవిధంగా ఈ గత 2 రోజులుగా నిన్న ఈ రోజు అయితే ఇప్పటికే అతన్ని పోలీసులు అయితే విచారిస్తున్న పరిస్థితి ఉంది. ఐబొమ్మ రవి ఎటువంటి ఈ యొక్క పైరసీని ఏ విధంగా నేర్చుకున్నారు, అసలు MBA చదివిన వ్యక్తి అసలు ఇటువంటి కార్యకలాపాలు ఏ విధంగా చేస్తున్నారు, అసలు దీనికి గల కారణం ఏంటనే విషయాన్ని అయితే తెలుసుకున్నారు. దీని అందరికీ కారణం తన యొక్క ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ వల్ల ఇలా జరిగిందనే విషయాన్ని కూడా కాస్త తెలియజేసిన పరిస్థితి ఉంది. కానీ ప్రస్తుతం దీనికి సహకరించిన వాళ్ళు ఎవరైతే బెట్టింగ్ యాప్స్ దీనికి సంబంధించి బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎందుకు ఎవరెవరు సహకరించారో, అసలు ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ అనేవి ఎలా జరిగాయి, ఎవరెవరు సహకరించారన్న విషయాన్ని కూడా ప్రస్తుతం పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు. కానీ ఈ రోజు జరిగిన విచారణలో అయితే దానికి సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ కూడా ఇవ్వని పరిస్థితి ఉన్నదనే విషయాన్ని కూడా స్థానికంగా పోలీసులు అందిస్తున్న సమాచారం అయితే తెలియజేస్తున్నారు. మరి ముఖ్యంగా ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ అయితే ప్రమోట్ చేసిన వాళ్ళందరిపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటామనే విషయాన్ని అయితే ఇప్పటికే పోలీసులు అయితే పూర్తి స్థాయిలో పటిష్టంగా అయితే వాళ్ళపైన చర్యలు తీసుకోవడానికి అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో ఐబొమ్మ రవి ఎవరైతే వాళ్ళకి సహకరించారో ఈ బెట్టింగ్ యాప్స్ ఎక్కడి నుండి వచ్చాయి ఏంటి అనే విషయాన్ని కూడా తెలియజేయాలని అయితే ఎంత ప్రశ్నించినా కూడా పోలీసులకైతే సహకరించడం అయితే లేదు. దానికి సంబంధించి ఐబొమ్మ వెబ్సైట్ ని అయితే బ్లాక్ చేశారు. ప్రస్తుతం ఐబొమ్మ 1 అనే ఒక వెబ్సైట్ ను కూడా రన్ చేస్తున్నారు. ఆ వెబ్సైట్ కి దీనికి ఏమైనా రూల్స్ ఉన్నాయా, మూవీ రూల్స్ కి సంబంధించి కూడా మీకు ఏమైనా అటాచ్మెంట్స్ ఉన్నాయనే విషయాన్ని కూడా ఆరా తీస్తున్న పరిస్థితి కనిపించడంతో ఐబొమ్మ రవి రాగల 2 రోజుల్లో కూడా ఈ యొక్క విచారణకు సహకరించి అప్పటికైనా పూర్తి వివరాలు తెలియజేస్తే పైరసీకి సంబంధించి అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో నిలుపుదల చేస్తామన్న విషయాన్ని అయితే ప్రస్తుతం తెలియజేస్తున్నారు. పద్మ. రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్. తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల ఇష్యూపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సుప్రీంకోర్టు డెడ్ లైన్తో స్పీకర్ కేసు స్పీడప్ చేశారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు విచారణకు హాజరు కాని ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎమ్మెల్యే దానం నాగేందర్కు గురువారం సాయంత్రం నోటీసులు జారీ చేశారు. అయితే రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇవాళ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను స్వయంగా కలిసి తన వివరణకు అదనపు సమయం కావాలని లేఖ అందజేశారు. ఇదిలా ఉంటే ఇక ఇదే కేసులో మరో ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా స్పీకర్ నోటీసులు జారీ చేశారు. ఇప్పటి వరకు స్పందించని ఆయన రాజీనామా చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల కేసుకు సంబంధించి తుది దశకు చేరిందనుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే మొత్తం తెలంగాణలో 10 మంది ఎమ్మెల్యేలు అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్లోకి వెళ్ళడం జరిగింది. ఆ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొంతమంది ఎవరైతే ఉన్నారో వారు సుప్రీంకోర్టును ఆశ్రయించడం, ఈ విధంగా పార్టీ ఫిరాయింపులు పాల్పడ్డారో వాటి మీద చర్యలు తీసుకోవాలంటూ ఏదైతే పిటిషన్ వేశారో దాని తాలూకా ఇప్పటికే గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఆ విచారణ వేగవంతం చేస్తున్నారు. అందులో భాగంగా మొత్తం 10 మందిలో 8 మంది ఎమ్మెల్యేల విచారణ ఇప్పటికే పూర్తయింది. కడియం శ్రీహరి ఎవరైతే స్టేషన్ గన్పూర్ నుంచి గెలిచారు కడియం శ్రీహరి, అదేవిధంగా ఖైరతాబాద్ నుంచి గెలిచినటువంటి దానం నాగేందర్, వీళ్ళిద్దరికి సంబంధించిన విచారణ ఇంకా ముగియలేదు. అంటే ఇంకా వాళ్ళు వ్యక్తిగతంగా హాజరైతే ఇప్పటివరకు చెప్పిన దాఖలాలు లేవు. సో ఆయనకి నిన్న గురువారం గడ్డం ప్రసాద్ కుమార్ ఇద్దరికి కూడా నోటీసులు పంపించడం జరిగింది. ఈ నెల 23వ తేదీన అంటే ఎల్లుండి లోపల మీరు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకు మీరు పార్టీ ఫిరాయించాల్సిన అవసరం ఉంది, మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అనేది క్లియర్ కట్గా చెప్పాల్సిన అవసరం ఉంది. 23వ తారీఖు లోపల చెప్పాలని నోటీసులు జారీ చేశారు. సో ఇటువంటి నేపథ్యంలో అంటే ఎల్లుండి డెడ్ లైన్ ఇచ్చారు. సో ఈరోజు కడియం శ్రీహరి ఎవరైతే బీఆర్ఎస్ బీఫామ్ మీద టికెట్ మీద స్టేషన్ గర్భ నుంచి గెలుపొందారో ఆయన స్పీకర్ని కలిసి మరికొంత సమయం కావాలి, తనకు వివరణ ఇచ్చేందుకు మరికొంత సమయం కావాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది. కానీ మరి దానికి ఆయన గడువు పెంచుతారా లేదా, ఎందుకంటే మరో 3 వారాల్లో అంటే డిసెంబర్ 10-15 లోపులో ఖచ్చితంగా గడ్డం ప్రసాద్ కుమార్ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వీరి 10 మంది మీద ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఎవరైతే పార్టీ ఫిరాయించారో వారికి సంబంధించిన వివరాలు మొత్తం క్లారిటీ ఇవ్వాలి. అంటే చర్యలు తీసుకుంటారా లేదా, ఈయన వర్షన్ ఏంటో కోర్టుకు తెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి మరో 3 వారాల్లో. సో ఈయన మళ్ళీ కడియం శ్రీహరి ఎల్లుండి విచారణ పెట్టుకుని ఈరోజు వెళ్ళి నాకు మరికొంత గడువు కావాలి అని రిక్వెస్ట్ చేసిన నేపథ్యంలో గడువు పెంచుతారా లేదా అనేది కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్గా మారింది. మరో ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఖైరతాబాద్ నుంచి గెలిచిన దానం నాగేందర్ బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచి కాంగ్రెస్లోకి వెళ్ళిపోవడం జరిగింది. సో ఆయన కూడా ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. ఆయన వచ్చిన తర్వాత ఆయన కూడా 23వ తారీఖు లోపల కలిసి మొత్తం కంప్లీట్గా ఆయన చెప్పాల్సిన పార్టీ ఫిరాయింపులు ఎందుకు పాల్పడాల్సి వచ్చిందనే విషయాన్ని స్పష్టంగా స్పీకర్ చెప్పాలి. స్పీకర్ అతని వాదన తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈయన రేపు వచ్చి కలుస్తారా, వచ్చి కలిసి వివరణ ఇస్తారా, లేదంటే అనూహ్యంగా రాజీనామా చేసి మళ్ళీ మరో బై ఎలక్షన్కి తెరదీస్తారా అనేది కూడా తేలాల్సింది. సో ఓవరాల్గా చాలా
ఇంటెన్సిఫైడ్గా కేసు అయితే తుది దశకి చేరుకుందని అయితే మనం పక్కా చెప్పుకోవాలి. స్పీకర్ ప్రసాద్ కుమార్ మీద చాలా బాధ్యత సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఖచ్చితంగా చాలా బరువైన బాధ్యత ఉంది. వీరి 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ దర్యాప్తు వివరాలు కావచ్చు, లేదంటే వారి యొక్క వర్షన్ మొత్తాన్ని కూడా అఫిడవిట్ రూపంలో సుప్రీంకోర్టుకి సమర్పించాల్సిన నేపథ్యంలో స్పీకర్ ప్రసాద్ కుమార్ గారు సమర్పించాలి. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళిద్దర దర్యాప్తు కూడా ఫినిష్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఈ సమయంలో అతను మళ్ళా కడియం శ్రీహరి విచారణ సమయం మరికొంత సమయం అడగటం, దాన నాగేంద్ర అసలు వచ్చి కలుస్తాడా లేదా, లేదంటే రాజీనామా చేస్తారా అనే అంశంపై కూడా క్లారిటీ మిస్ అయిన నేపథ్యంలో ప్రసాద్ కుమార్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్గా మారింది. సో ఓవరాల్గా ఎందుకంటే 10 మందిలో 8 మంది విచారణ ఇప్పటికే ముగిసింది. వీళ్ళిద్దరు మాత్రమే ఇప్పటివరకు అటెండ్ కాలేదు. సమయం కోరుతూ రిక్వెస్ట్ చేస్తూ ముందుకు సాగుతున్న పరిస్థితి. బట్ అల్టిమేట్గా 23వ తారీఖు లోపల ఇవ్వాల్సిన మీరు ఖచ్చితంగా వివరణ ఇవ్వాలంటూ గురువారం నిన్న నోటీసు పంపించిన నేపథ్యంలో ఎలా ఉండబోతుంది, ఏం చేయబోతున్నారు అనేది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్గా మారింది. మనకు తెలిసిందే ఏ విధంగా పార్టీ ఫిరాయింపుల వ్యవహారం తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. 10 మంది అంటే మేబీ వాళ్ళు పర్సనల్ బెనిఫిట్ కోసం పోయారా, లేదంటే ఇంకో రీజన్స్ కోసం పార్టీ మారారా అని పక్కన పెట్టినట్లయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైతే బీఆర్ఎస్ అధినాయకత్వం ఆదేశాల నేపథ్యంలో వారందరిపై చర్యలు తీసుకోవాలని పార్టీ ఫిరాయింపులు పాల్పడ్డారు. కాబట్టి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటే సుప్రీంకోర్టుకి వెళ్ళడం, సుప్రీంకోర్టులో చాలా కాలం పాటు అంటే విచారణ జరగడం, చివరికి బెంచ్ ధర్మాసనం ప్రసాద్ కుమార్కి, ప్రభుత్వానికి గడ్డం ప్రసాద్ కుమార్కి కొన్ని సందర్భాల్లో చివాట్లు కూడా పెట్టింది. మీరు ఎందుకు స్పందించట్లేదు, ఎందుకు అతను వివరణ తీసుకోవట్లేదు ఎమ్మెల్యేలకు సంబంధించి అంటూ కొన్ని గైడ్లైన్స్ పాస్ చేసిన నేపథ్యంలో, ఆదేశాలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు స్పీడప్ అయినట్టు పరిస్థితి కనిపిస్తుంది. సో కడియం శ్రీహరి వ్యవహారం, దాన నాగేంద్ర వ్యవహారం ఏమవుతుంది, ఎలా ఉండబోతుంది అనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ వెంకట్ ఫర్ ద అప్డేట్స్. ఇవి 686 అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్. తెలుగుడి సత్తా.